యూరినరీ సిస్టంలో స్టోన్ సిమ్టమ్స్ కనబడినప్పుడు వాటికి కావాల్సిన టెస్టులు ట్రీట్మెంట్ ఏంటో మీకు తెలుసా? యూరిన్ సిస్టంలో మనకి స్టోన్స్ ఉన్నప్పుడు కావాల్సిన కామన్ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డమెన్, సిటీ స్కాన్, తర్వాత రక్త పరీక్షలు అంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, కంప్లీట్ బ్లడ్ కౌంట్, తర్వాత కిడ్నీ ప్రవర్తన అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్. ఈ టెస్టులు చేయించుకున్నప్పుడు మనకు కిడ్నీలో రాయి ఎక్కడుంది, యూరిటర్లో ఉందా, బ్లాడర్లో ఉందా అని తెలుస్తుంది. తర్వాత ఆ స్టోన్ సైజ్ కూడా మనకు ఐడియా వస్తుంది. టెస్టుల ద్వారా మనకు కిడ్నీలో కానీ, యూరిటర్లో కానీ, బ్లాడర్లో కానీ రాయి ఉంది, దాని సైజ్ మనకి తెలుస్తుంది. ఒకవేళ రాయి చిన్నది అంటే 5 మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంటే ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ద్వారా మనకు రాయి దానంతగా అదే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రోజు 2.5 to 3 లీటర్స్ వాటర్ తాగడం, పెయిన్ కిల్లర్స్ లిమిటెడ్గా తీసుకోవడం, తర్వాత యూరినరీ సిస్టమ్ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి ఆల్ఫా బ్లాకర్స్ అంటాం. ఈ మందులు వాడడం ద్వారా జనరల్లీ చిన్న చిన్న రాళ్ళు 5 మిల్లీమీటర్ కంటే తక్కువ ఉన్నవి వాటంతకు అదే వెళ్ళే ఛాన్స్ 70 నుంచి 80% వరకు ఉంటుంది. 5 మిల్లీమీటర్ కన్నా చిన్న రాయి ఒకవేళ మందుల ద్వారా పడకపోయినా, అంతకన్నా పెద్ద రాయి ఉన్న వాటిని మనం లేజర్ లిథోట్రిప్సీ అంటాము. పగలగట్టడం లేదా కిడ్నీలో చిన్న రంధ్రం చేసి రాయిని బయటికి తీయడం, దాన్ని పీసీఎన్ఎల్ అంటాం. ఇలాంటి పద్ధతుల ద్వారా మనకు పరిష్కారం పొందవచ్చు.